హలో సన అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూస్తారు కదా, పై నెట్వర్క్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే మా వాట్సాప్ ఛానల్ ని ఫస్ట్ మీరు ఫాలో అవుతామండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది నేను వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఫాలో మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి, మీకు ప్రతి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అర్థమందిగా. అలాగే రేపు జూన్ 1వ తారీఖున 2వ తారీఖున హైదరాబాద్ ఆఫీస్ లో అయితే ఉంటాను అనమాట. సో ఎవరైనా సిద్రా కేవైసీ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక వచ్చి సిద్రా కేవైసీ అనేది చేయించుకోండి. ఫ్రీ అనమాట, ఒక పైసా కూడా నేనైతే తీసుకోను. ఫ్రీగా సిద్రా కేవైసీ అనేది వచ్చి చేయించుకోండి. సిద్రా లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ 20 అనమాట. నవంబర్ 20న సిద్రా అనేది లిస్టింగ్ కాబోతుంది. ఇది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అంతే. నవంబర్ 20 తారీఖున సిద్రా ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ కాబోతుందని జస్ట్ ఒక అన్అఫీషియల్ న్యూస్ అనమాట, అఫీషియల్ న్యూస్ అయితే కాదు. సో నాకు తెలిసి ఈ ఇయరే మనకు ఈ సంవత్సరం లోపే మనకు సిద్రా కాయిన్ లిస్టింగ్ అయితే అవుతుంది. సిద్రా కాయిన్ లిస్టింగ్ ప్రైస్ కూడా మనకు దగ్గర $3 నుంచి $4 లోపు మనకు లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. $3 నుంచి $4 లోపు లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో సిద్రా కాయిన్ వాల్యూ అనేది చెప్పలేనంత వాల్యూ, ఎందుకంటే సప్లై చాలా తక్కువ. పై నెట్వర్క్ పై కాయిన్ కన్నా చాలా తక్కువ సప్లై కాబట్టి ఇస్లామిక్ కంట్రీకి సంబంధించి ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ ఇది. ఫస్ట్ టైం క్రిప్టోని వాళ్ళు లిస్టింగ్ చేస్తున్నారు కాబట్టి సో హై వాల్యూ అయితే ఉంటుంది వీళ్ళ కాయిన్స్ ని. సో అందుకని ఎవరైనా సిద్రా కాయిన్ ని మైనింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరూ సండే మండే ఈ 2 రోజుల పాటు హైదరాబాద్ ఆఫీస్ లో అయితే ఉంటాను. వచ్చి కేవైసీ అనేది చేయించుకోండి. కేవైసీ చేయించుకోవాలంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తెచ్చుకోండి. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తెచ్చుకోండి. సో కేవైసీ అనేది ఫ్రీగా చేసేస్తాను, మీ దగ్గర ఒక పైసా కూడా అయితే తీసుకోండి. సో అర్థమైందిగా. సో హైదరాబాద్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి తార్నాక ఈసీఎల్ వెళ్లే రూట్, తార్నాక నుంచి ఈసీఎల్ వెళ్లే రూట్ లో లాలపేట అయితే ఉంటుంది కదా, లాలపేటలో మా ఆఫీస్ అనమాట. మా వాట్సాప్ ఛానల్లో గూగుల్ మ్యాప్ అడ్రస్ అయితే ఇస్తాను. ఆ గూగుల్ మ్యాప్ అడ్రస్ ని బట్టి మీరు ఈజీగా ఆఫీస్ దగ్గరికి అయితే రావచ్చు. ఉదయం 11:30 నుంచి నైట్ 8 దాకా నేను ఆఫీస్ లో అయితే ఉంటా. సండే రోజు కానీ మండే రోజు కానీ ఈ 2 రోజుల పాటు ఉదయం 11:30 నుంచి రాత్రి 8 వరకు ఆఫీస్ లోనే ఉంటాను. అవైలబుల్, ఎప్పుడైనా రావచ్చు. మీరు ఎప్పుడైనా వచ్చి మీరు సిద్రా కేవైసీ అనేది చేయించుకోండి. పై కాయిన్స్ బై అండ్ సేల్ చేయాలన్నా కానీ అండ్ సిద్రా కాయిన్ ఎవరైనా బై అండ్ సేల్ చేయాలన్నా కానీ సో మీరు రేపు కలవచ్చు అనమాట, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో అర్థమందిగా. సిద్రా కేవైసీకి సంబంధించి తప్పకుండా చేయించుకోండి. అలాగే సిద్రా కాయిన్ కూడా మీరు వీలైనంత వరకు 500 కానీ 1000 కానీ 500 కానీ 1000 కాయిన్స్ కానీ బై చేసి పెట్టుకోండి, కొనుక్కొని పెట్టుకోండి. చాలా తక్కువ ప్రైస్ కి అయితే వస్తున్నా అనమాట, లో ప్రైస్ కి అయితే వస్తున్నా. సో ఇప్పుడు మీరు కొనుక్కొని పెట్టుకుంటే రేపు ఈజీగా ₹50 కానీ ₹40 కానీ ₹60 కానీ ఈజీగా సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. పై నెట్వర్క్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు పై నెట్వర్క్ అప్డేట్ కి సంబంధించి సో గుడ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 months లో మనకు 2 million యూజర్స్ కి ఇక్కడ మైగ్రేట్ చేయబోతున్నారు. అర్థమైందిగా. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను నేను 7 million అంటే 70 లక్షల మందికి ఇంకా మైగ్రేట్ అయితే కాలేదు. 9 స్టెప్ కంప్లీట్ అయితే కాలేదు. పెండింగ్ ఉన్న వాళ్ళు ఇంకా 70 లక్షల మంది అయితే ఉన్నారు. సో వాటిల్లో ఇప్పుడు 2 million అంటే 20 లక్షల మందిని ఇప్పుడు మైగ్రేట్ చేయబోతున్నారు. సో అందులో మనకు జూన్ లో కొన్ని మిలియన్ కాయిన్స్ అనేవి అన్లాక్ కాబోతున్నాయి. జూలైలో కొన్ని మిలియన్ కాయిన్స్ అన్లాక్ కాబోతున్నాయి. సో ఆగస్ట్ లో కొన్ని మిలియన్ కాయిన్స్ అనేవి అన్లాక్ కాబోతూ ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ మా ఛానల్లో, మా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ కూడా చేశాను నేను. నిన్ననో మొన్ననో అయితే చేశాను. సో మైగ్రేట్ అయితే ఏమవుతాయి, ఆటోమేటిక్ గా వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో అందులో కొన్ని కాయిన్స్ అనేవి లాక్ లో ఉంటాయి, కొన్ని కాయిన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. సో అన్లాక్ అయిన కాయిన్స్ మొత్తం అవైలబుల్ లోకి అయితే వస్తాయి. అవైలబుల్ లోకి వస్తే ఏమవుతాయి, వాళ్ళందరూ సేల్ చేసుకుంటారు. సేల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఎక్స్చేంజ్ లోకి అయితే వస్తాయి కాయిన్స్ మొత్తం. ఎక్స్చేంజ్ లోకి వస్తే కనుక సో ప్రైస్ అనేది డంప్ అయిపోతుంది. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో మైగ్రేట్ అవ్వడం వల్ల కొంతమందికి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో చాలా మంది మైగ్రేట్ కాని వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. దగ్గర 70 లక్షల మంది అయితే ఉన్నారు కదా, అందులో 20 లక్షల మందికి ఇక్కడ మైగ్రేట్ చేయబోతున్నారు. ఈ 3 months లో అంటే జూన్, జూలై, ఆగస్ట్ లో 20 లక్షల మందికి ఇక్కడ మైగ్రేట్ చేయబోతున్నారు. సో అర్థమందిగా. 20 లక్షల మందికి మైగ్రేట్ చేయబోతున్నారు. అందులో కొన్ని కాయిన్స్ అన్లాక్ అవుతాయి, కొన్ని కాయిన్స్ లాక్ లో ఉంటాయి కాబట్టి సో లాక్ ఆఫ్ డ్యూరేషన్ పర్సెంటేజ్ ప్రకారం లాక్ లో ఉంటాయి. సో
కొన్ని కాయిన్స్ ఏమో అన్లాక్ అవుతున్నాయి. వాట్సాప్ ఛానల్లో పెట్టాను కదా. ఎన్ని కాయిన్స్ మనకు అన్లాక్ అయినా కానీ కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంది. పై నెట్వర్క్ కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉన్నంత వరకు సో ప్రైస్ అనేది సో డంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎక్కువ శాతం డంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. 20 రూపాయలకి, 15 రూపాయలకి, 30 రూపాయలకి పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. కమ్యూనిటీ స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే పైకోర్ టీం కూడా సపోర్ట్ అయితే ఉంది. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ కి పైకోర్ టీం కూడా సపోర్ట్ చేస్తుంది. కమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని కాయిన్స్ మనకు ఎక్స్చేంజ్ లోకి వచ్చిన ఇంతకు ముందు రిలీజ్ అయినప్పుడు మనకు లిస్టింగ్ అయినప్పుడు ఎక్స్చేంజ్ లో 6.75 బిలియన్ కాయిన్స్ ఏమో ఎక్స్చేంజ్ లో సర్క్యులేట్ సప్లై లో ఉంది అనమాట. సో ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేస్తే 7.25 బిలియన్ కాయిన్స్ ఏమో సో వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర మనకు 50 నుంచి 52 మిలియన్ కాయిన్స్ ఏమో వచ్చాయి మళ్ళీ ఎక్స్చేంజ్ లోకి. సో అయినా అదే ప్రైస్ కి స్టేబుల్ కాయిన్ గా నిలబడిపోయింది పై కాయిన్. సో అందుకని పై నెట్వర్క్ కమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంది. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ శాతం డంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో మీరు ఎవరైతే ఇప్పుడు సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే కనుక సేల్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే జూన్ 28వ తారీఖు వరకు వెయిట్ చేసి మీరు సేల్ అయితే చేసుకోండి. జూన్ 28 తర్వాత మీరు సేల్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, జూన్ 28వ తారీఖు వరకు మీరు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే డొమైన్స్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా డాలర్ పైగా మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. సో ఆ తర్వాత మీకు ప్రైస్ రాకపోతే సేల్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా, ఆ తర్వాత మీకు ప్రైస్ అయితే రాకపోతే సేల్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే ప్రైస్ అనేది సో ఈ సంవత్సరం మొత్తం ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు మనకు సో డాలర్ పైగా మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ఫైనాన్షియల్ గా ఎవరికైతే ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే సేల్ అయితే చేసుకోండి. సో జూన్ 28వ తారీఖు వరకు వెయిట్ చేసి సేల్ చేసుకోండి. సో ఇప్పుడు సేల్ చేసుకోమంటే ఇప్పుడు కాదు, జూన్ 28వ తారీఖు వరకు వెయిట్ చేయండి. జూన్ 28వ తారీఖు తర్వాత కూడా మీకు ప్రైస్ రాకపోతే సేల్ చేసేసుకోండి. సో అర్థమైందిగా, సో మీకు ఈ సంవత్సరం మొత్తం ప్రైస్ అంటూ ఏం రాదు. సో ఇది పై నెట్వర్క్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 months లో మనకు 2 మిలియన్ యూజర్స్ కి మైగ్రేట్ కాబోతుంది. అంటే 9 స్టెప్ కంప్లీట్ చేయబోతున్నారు అనమాట 20 లక్షల మందికి. సో 20 లక్షల మందికి మైగ్రేట్ చేస్తే కనుక ఈ కాయిన్స్ మొత్తం ఎక్స్చేంజ్ లోకి అయితే వస్తాయి. ఎక్స్చేంజ్ లోకి వస్తే కనుక ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోకూడదు అంటే ఇక్కడ కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలి. పైకోర్ టీం కూడా పై ప్రాజెక్ట్ ని సపోర్ట్ చేయాలి. చేస్తున్నారు యాక్చువల్ గా. పై కమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. పైకోర్ టీం కూడా పై ప్రాజెక్ట్ ని సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. డొమైన్స్ కి సంబంధించి, యూటిలిటీ, గూడ్స్ అండ్ సర్వీస్ కి సంబంధించి ఇలాంటి అప్డేట్స్ అయితే తీసుకువస్తున్నారు. కాబట్టి పై కమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ గా యాక్టివ్ గా ఉన్నారు. సో ఆ కారణంగా పై కాయిన్ అనేది స్టేబుల్ కాయిన్ గా నిలబడిపోయింది, డంప్ అవ్వకుండా. ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే సేల్ చేసుకోండి. ఫైనాన్షియల్లీ ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రం అలాగే ఉంచుకోండి. 2-3 years అలాగే ఉంచుకోండి. మంచి ప్రైస్ అయితే చూస్తారు. ముందు క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.